ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లు చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. తీగలగుట్టపల్లి రైల్వే స్టేషన్ ఆర్ఓబి రోడ్డు నిర్మాణ పరిస్థితి 3 సంవత్సరాలైనా కూడా పూర్తి కాకపోవడంతో రోడ్డుపై వస్తున్న దుమ్ముతో స్థానికంగా ఉన్న జనాలు కానివ్వండి, రోడ్డుపై పాదాచారులు కానివ్వండి, చిన్న చితక వ్యాపారస్తులు కానివ్వండి, ఇక్కడ చాలా దుమ్ముతో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు చాలా ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. మరి ఇక్కడ ఇలాగే ఈ పరిస్థితి కనుక దుమ్ము కళ్ళల్లో పడి చాలా పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటూ ఇక్కడ వ్యాపారాన్ని ఎలా కొనసాగిస్తున్నారో ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. కనీసం ఇక్కడ నిల్చొని ఒక మాట మాట్లాడదామన్నా కనీసం ఆ దుమ్ము కళ్ళల్లో పడి చాలా ఇబ్బంది పెడుతుంది. గొంతులోకి వెళ్తే చాలా మంట వస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎలాంటి ఈ వ్యాపారాన్ని ఎలా కొనసాగిస్తున్నారు, వీళ్ళ జీవితాలు ఏంటి, ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. వచ్చేసేయండి. అమ్మ నమస్తే అమ్మ, మీ పేరేంటి? భాగ్యలక్ష్మి. ఒకసారి బయటికి వస్తారా అమ్మ? అమ్మ మీరు ఈ షాపు పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 ఏళ్ళు అవుతుంది. మరి 10 ఏళ్ల కంటే ఇప్పుడు గిరాకీ అనేది ఎట్లుంది మీకు? ఇప్పుడు సంవత్సరం అయ్యే గిరాకీ లేదు, దుబ్బ మొత్తం దుబ్బా. అమ్మ ఇది మీ సొంతమా లేకుంటే కిరాయా? కిరాయి 7,000 వెళ్తలేదు, కష్టం అవుతుంది. ఎందుకమ్మా అంటే అప్పటికి ఇప్పటికి ఎందుకు? మరి ఫస్ట్ 10 ఏళ్ల నుండి మరి మంచిగా గిరాకీ అయిందా? మంచిగా గిరాకీ అయింది, చిట్టేసుకున్నాం, మంచిగా బతికినాం. ఈ సంవత్సరం నుంచి దుబ్బకు మనిషి నిలబడతలేరు, గిరాకీ అయితలేదు, దుబ్బు ఉన్నదని మరలిపోతుండ్రు. మరి అంటే ఇప్పుడు ఈ దుబ్బతోటి కనీసం మీరు పొద్దున్న నుండి సాయంత్రం దాకా ఈ దుమ్ములో మీ పరిస్థితి ఏంటమ్మా? ఆరోగ్యం మంచుకుంటే దగ్గత్తంది, తుమ్ములత్తనే మాసు పెట్టుకుంటాను. మీకు నేను బుషోట్ వేసుకున్నా. ఆహా, మీరు ఎందుకోసమో వేసుకున్నారు అనుకున్నా. ఈ దుబ్బ కోసం ఈ డ్రెస్ వేసుకున్నా? సాయంత్రం స్వెటర్ వేసుకుంటా. సాయంత్రం స్వెటర్ వేసుకుంటారు అంటే మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితిని ఇలా ఉందని మీరు స్థానికంగా ఉన్న ఏ అధికారికి మీరు చెప్పలేదా? ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకుంటారు. నీళ్ళు పోయమంటేనే మెల్లగా ఇట్లా పోసుకుంటా పోతాడు. ఆహా, నీళ్లు పోస్తున్నారు, పోతుండు కానీ ఇక దుబ్బ తప్పుతలేదు మాకు. అంటే ఎన్నిసార్లు ఒక రోజులో ఎన్నిసార్లు వాటర్ అనేది కొడుతున్నారు రోడ్డుకి? అది ఎన్నిసార్లు పోతూనే ఉంటారు కానీ దాది ఆదుకున్నది నాకు. ఎన్నిసార్లు పోసినా కూడా ఇక్కడ ఉన్న దుబ్బ అనేది కంట్రోల్ అవ్వడం లేదు. మరి దీనికి పరిష్కారం ఏంటి అనేది మీరు అధికారులను అడగలేదా? అడగలేదు. అడిగితే ఎవరు పట్టించుకుంటారమ్మా? మాది ఇంకా దుకాణం కిందుకుంది. మా పెద్ద మనిషికి నాకు దగ్గత్తంది, జ్వరం వస్తుంది, బతుకుదేరు లేక దీన్ని పట్టుకొని మిడుకుతానా మేము. ఇంకా అంటుండ్రు పాపం పెద్ద మనుషులు, మీకు ఏమైనా దగ్గత్తది, దగ్గు బీమారి జమ అవుతుంది అంటే మా కొడుకు అద్దంటే మేము బతకలేం బిడ్డ, ఎట్లా బతుకుతాం, ఇప్పుడు నీ దగ్గర వచ్చి తింటే ఎట్లా, ఇప్పటి నుంచి నువ్వు ఏం చేస్తావు బిడ్డ అని ఇట్లనే ఉంటాను. ఇక పక్క గిరాకీ వల్ల చమ్మ మీకు దగ్గత్తది, 2 పెద్ద మనుషులు అయినరు, దగ్గు కింద పెడుతుంది, హాస్పిటల్ పాలవుతారంటే మరి బతుకుదేరు లేదు. ఇప్పటి నుంచి వాళ్ళ పిల్లలు ఏం దాస్తారు? నా పెద్ద కొడుకు చనిపోయిండు, తండ్రి లేని పిల్లగాని దాదాలి, మేము బతకాలి, కిరాయిలు 15,000 కట్టాలి. ఇప్పుడే చిన్న కొడుకు దగ్గరికి పోతే బరువు అవుతామని కష్టపడుకుని ఇట్లనే బతుకుతున్నాం. ఇది ఇక్కడున్న పరిస్థితి. కనీసం వాళ్ళ జీవనాధారం ఒక రోజు ఈ షాప్ లో వచ్చే గిరాకీతోటే వాళ్ళ బతికే పరిస్థితి. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇక్కడ మాకు ఈ దుమ్ము వల్లనే కళ్ళల్లో పడి, గొంతులో పడి మా ఆరోగ్య సమస్య కూడా దెబ్బతింది. కనీసం మేము హాస్పిటల్లో పెట్టుకోవాలన్నా కూడా మాకు దీని నుండి వచ్చే డబ్బుతోటే మా జీవనోపాధి అనే పరిస్థితిలో ఉన్న వీళ్ళు ఏ అధికారికి చెప్పినా కూడా పట్టించుకోలేని పరిస్థితి. మరి ఇది ఇలాగే కొనసాగితే మరి ఇది ఎంత దూరం పోతుంది? రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం, వాళ్ళు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సార్ నమస్తే. సార్ ఎక్కడ సార్ మీది? మాది లోకల్, ఇక్కడనే ఇటు వర్క్ నడుస్తుంది మాది. అయితే ఇటు నేను వస్తా పోతా రోజు, పొద్దున సాయంత్రం ఎప్పుడు డస్టే ఉంటుంది, నీళ్లు ఎప్పుడో ఒకసారి కొడుతురు. అంటే సార్ మరి ఇప్పుడు మీరు అడగలేరు, ఒక్కసారి ఇప్పుడు వెహికల్ వచ్చింది, వాటర్ ట్యాంక్ వచ్చింది, మీరు రోజులో ఒక్కసారి కొడితే మా పరిస్థితి బాగాలేదు, మరి మేము ఈ రోడ్ పై వస్తున్న దుమ్ముతో కళ్ళల్లో పడి గొంతులోకి వెళ్ళి ఇన్ఫెక్షన్స్ వచ్చి మరి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే ఇక్కడున్న షాపును తీసేసి వేరే దగ్గర పెట్టుకోలేని పరిస్థితి మనది. మరి అలాంటి పరిస్థితిలో మరి మీరు వెహికల్ దారిని కానీ ఇక్కడ ఈ రోడ్ ఎవరైతే చేపట్టారో దానికి సంబంధించిన వాళ్ళని కానీ మీరు ఎలాంటి క్వశ్చన్ అడగలేదా? వాళ్ళు మాకు ఎప్పుడు కలవలేదు.
ఇప్పుడు కనిపిస్తే అడుగుదామని అనుకుంటున్నాం కానీ ఎవరు కనబడతలేరు. ఎందుకు సార్ మరి ఇక్కడ ఉన్న ఇంత ఇబ్బంది పడుతూ కూడా మరి మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? అంటే భయంతో అడగలేకపోతున్నారా? ఎవరు పట్టించుకోరు అని అడగలేకపోతున్నారు? తెలియక వాళ్ళు ఎవరో తెలియక అడగలేకపోతున్నారు. ఇది కనీసం కొంతమంది వెళ్ళి తెలిసిన వాళ్ళను అడిగితే పట్టించుకోలేని పరిస్థితి, కనీసం ఎవరిని అడిగితే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో జనాలు వాళ్ళ జీవనోపాధిని వాళ్ళు బతుకుతున్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. మరి ఇక్కడైతే పక్కనే రోడ్డు పక్కనే గుడారాలు వేసుకొని కొంతమంది నివసిస్తున్నారు. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి, ఇంకా కనీసం వాళ్ళు షాప్ లో ఉన్నారు, వీళ్ళైతే మొత్తం గుడారా వేసుకొని రోడ్డు పైనే బతుకుతున్నారు. మరి వాళ్ళు ఎలా ఫుడ్ తింటున్నారు, మరి ఎక్కడ పడుకుంటున్నారు, ఈ దుమ్ములో వాళ్ళ పరిస్థితి ఏంటి, ఒక్కసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. వచ్చేసేయండి. అమ్మ నమస్తే. అమ్మ మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఆదిలాబాద్ నుండి వచ్చారు. ఇక్కడ ఏం పని చేస్తారమ్మా? కమ్మరి పని చేస్తారు. అమ్మ మీరు రోడ్డు పక్కనే ఇక్కడ గుడారం వేసుకొని ఉన్నారు. ఈ రోడ్డు నుండి వచ్చే దుమ్ము మేము 10 నిమిషాలు నిలబడితేనే మా గొంతులోకి పోయి మా కళ్ళలోకి పోయి మంట వస్తుందమ్మా. మరి మీరు ఎన్ని రోజుల నుండి ఉంటున్నారు? ఇక పని చేయడానికి ఏడైనా బతుకుతున్నాం. అట్లానే ఎవరైనా ఇది చేస్తే ఏమైనా ఇస్తారేమో అనుకుంటున్నాం, కానీ ఎవరు సాయం చేస్తలేరు. ఈడ అట్లానే పిల్లలు తీసుకొని అట్లానే ఉంటున్నాం. అమ్మ ఇంత దుమ్ములో కూడా మరి మీకు ఇక్కడ గిరాకీ అనేది వస్తుందా? వస్తే వస్తుంది, లేకుంటే లేదు. అంటే అంతకుముందు ఒక గిరాకీ వచ్చిందా? వచ్చింది. మరి అప్పుడు వచ్చి ఈ దుమ్ము వల్ల ఇప్పుడు ఇక్కడికి రాలేకపోతున్నారు. నిలబడలేకపోవడం వల్ల నిలబడలేని పరిస్థితిలో కనీసం మీకు దగ్గరికి ఏమంటారు ఇక్కడికి వచ్చి కనీసం వాళ్ళ పని మొట్లను చేపించుకోలేని పరిస్థితి. అంతేనా? అట్లానే ఉంది. మరి అమ్మ ఇప్పుడు మీరు ఇంట్లో ఉంటున్నారు, సరే పని మొట్లు అవి మీకు రావడం లేదు, ఓకే. కనీసం మీరు ఇక్కడ పడుకుంటున్నారు, మరి తినే అన్నంలో గానీ ఇట్లా అసలు మీ పరిస్థితి ఏంటి? చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఇక అన్నంలో అట్లానే దుమ్ము అది పడతారు, అట్లానే ఇది చేసుకుంటున్నాం మేము. కానీ అక్కడ ఇల్లు లేదు, ఏం లేదు. ఎవరు ఇక్కడ ఉన్నోళ్ళు కూడా సాయం చేయరు మాకు. సరే అమ్మా, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ రోడ్డు పైన వాటర్ అనేది కొడుతున్నారా? వాటర్ 4 సార్లు కొడతారు, రోజు కూడా వస్తుంది. రోజుకు 4 సార్లు కొట్టినా కూడా ఈ దుమ్ము అనేది వస్తుంది. మరి రోజుకు 4 సార్లు కొట్టినా కూడా ఈ దుమ్ము సమస్య అనేది కళ్ళలో పడి గొంతులో పడి మేము సమస్యను చాలా విపరీతంగా ఎదుర్కొంటున్నామని చెప్తున్నాం. రోజుకు 3-4 సార్లు కొట్టినా కూడా ఈ దుమ్ము సమస్య అనేది ఇలాగే ఉండిపోతుంది. ఇలా ఉంటే మాత్రం చాలా పరిస్థితిని ఎదుర్కొనే పరిస్థితి ఉంది. మరి ఆర్ఓబి అధికారులు ఎవరైతే ఉన్నారో సత్వరమే ఈ రోడ్డు నిర్మాణం అనేది త్వరగా చేయాలని. మరి సరే, ఇంకొక ఇక్కడ ఆటో డ్రైవర్ అన్న ఉన్నాడు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? రోడ్ మీద వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. మీ పేరు? అబ్దుల్లా. అన్న మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఈ రోడ్ పైన ఆటో అనేది నడుపుతున్నారు ఈ ఏరియాలో? నేను ఆటో నడిపబట్టి 10 ఇయర్స్ అవుతుంది. కాకపోతే ఈ రోడ్ ఒక 2-3 ఇయర్స్ అనుకుంటా బహుశా. అంటే మరి మీరు ఈ దుమ్ముతో ఈ సమస్యను మరి ఏ అధికారి దగ్గరికి మీరు తీసుకెళ్లలేదా? మేడం, కరీంనగర్ లో మంచి రాజకీయ నాయకులు ఉన్నారు, మంచి విద్యావంతులు ఉన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ చేస్తున్నారు. ఐ అప్రిషియేట్ కరీంనగర్ పొలిటికల్ లీడర్స్. వాళ్ళు ఏం చేశారంటే ప్రతి రోడ్ ను క్లియర్ చేశారు, రోడ్లు కూడా చాలా బాగా చేశారు. ప్లస్ నేను 10-12 ఇయర్స్ అవుతుంది కరీంనగర్కి వచ్చి, అన్ని నాలాలు గిరాలు ఉంటుంటే అవి కూడా చాలా బాగా పనిచేశారు అని ఐ అప్రిషియేట్ ద మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ కరీంనగర్. కానీ అన్నం తింటప్పుడు ఒక రౌత్ వచ్చింది అనుకో, ఎలా ఉంటుంది? కరెక్ట్ గా ఉంటది కదా. ఇది 4 ఇయర్స్ అవుతుంది, 3-4 ఇయర్స్ అవుతుంది కదా. ఖాళీ వాళ్ళు ఒక చూపు చేస్తే చాలు, ఖాళీ కాన్సన్ట్రేషన్ చేశారు అనుకోండి, చక్కచక్క పనులు అయిపోతాయి అంతే. మరి ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు? అది నాకంత నాలెడ్జ్ లేదు మేడం. కరీంనగర్ లో సిటీలో ఉన్న రోడ్స్ మాత్రం చాలా చేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ చేయడంలో మా అధికారులు సక్సెస్ అందుకున్నారు. ఐ అప్రిషియేట్ దమ్. ఎందుకంటే మంచి విద్యావంతులు ఉన్నారు. ప్లస్ కరీంనగర్ చాలా మంది విద్యావంతులను కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చినాయి, మెడికల్ కాలేజెస్ వచ్చినాయి. వీళ్ళంతా వీళ్ళు చేయబట్టే వచ్చింది. యాక్చువల్ వీళ్ళు చేయబట్టే వచ్చింది. బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తుండ్రు. ఐ అప్రిషియేట్ మై పీపుల్. మా దగ్గర పీపుల్ని అప్రిషియేట్ చేస్తాడు. అప్పుడు ఏంటంటే ఇది తొందరగా వేస్తే బాగుపోతుంది అంతే. మా రిక్వెస్ట్ వాళ్ళు ఒక్కసారి ఒక్క నజర్ వేసారు అనుకోండి, ఖాళీ వాళ్ళు చూసి ఒక్కసారి కొంచెం వాయిస్ రేజ్ చేస్తే క్షణాలలో అయిపోయే పని. ఇప్పుడు అన్నం తింటున్నప్పుడు, బిర్యానీ తింటున్నప్పుడు ఒక్క చిన్న రౌత ముక్క వస్తే ఊన్ చేస్తాం. సో మీరు అన్ని మంచి పనులు చేశారు సార్. ఇది కూడా దయచేసి ఈ పని కూడా మీరు తొందరగా చేసేస్తే పబ్లిక్ విల్ హ్యాపీ. దుమ్ము రావడం వల్ల కానీ కొంచెం
ఇబ్బంది ఉంది, ఇబ్బంది లేదని చెప్పట్లేదు, కానీ ఇంతకంటే ఎక్కువ ఇబ్బందులు వాళ్ళని తొందరగా సాల్వ్ చేశారు. దీన్ని ఇంకా ఫాస్ట్ సాల్వ్ చేస్తారు. కర్నూలు ఎన్నో ఇబ్బందులు ఉండే, వాళ్ళే సాల్వ్ చేశారు, ఎవరో సాల్వ్ చేయలేదు, వాళ్ళే సాల్వ్ చేశారు. ఇది పెద్ద ఇష్యూ కాదు వాళ్ళు సాల్వ్ చేయడానికి. కొంచెం మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి, అంతే, ఏం లేదు. ఇది మరి పొలిటికల్ వాళ్ళ మీద కానీ కరీంనగర్ లో ఉంటున్న జనాలు మంచి అభిప్రాయంలో ఉన్నప్పుడు సార్ మనం ఇది కూడా పట్టించుకోండి, చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. అదే విధంగా సుమన్ టీవీ తరపున కూడా మీకు రిక్వెస్ట్ సార్, ఎందుకంటే ఇక్కడ ఉన్న జనాలు చాలా ఇబ్బందిని పడుతున్నారు కాబట్టి ఈ పనిని కూడా సత్వరమే చేయాలి. చూసారు కదా, జనాలు కూడా అధికారులపై పాజిటివ్ గానే స్పందిస్తున్నారు. ఈ రోడ్డు అనేది పొడి పొడిగా కాకుండా ఎప్పుడు తడిగా ఉండేలా చూసుకుంటూ ఈ సమస్యను అనేది త్వరగా అధికారుల ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటూ కెమెరామెన్ ప్రణయ్తో మీ వరలక్ష్మి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.